హాయ్ గైస్. సో నేనేం చేసిన అంటే మా అమ్మ ఇండియా నుంచి కాటన్ పట్టుకొచ్చింది. ఆ కాటన్లో సీడ్స్ ఉండే పత్తి చెవులో పెట్టుకోవడానికి. ఆమె ప్లేన్లో చెవులో పెట్టుకోవడానికి బ్యాగ్లో పెట్టుకున్నది. సో అందులో సీడ్స్ ఉంటే మా అమ్మని పడేయకుండా సీడ్స్ తీసుకున్నాను అనమాట. కలెక్ట్ చేసి పెట్టిన. సో టూ సీడ్స్ నాకు ఎలా నాటాలో నాకైతే తెలీదు. చూస్తా, నాలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీస్తా. సో నాటుతా అనమాట. చూద్దాం ఎలా వస్తాయో. 2 సీడ్స్ సేమ్ ఇది మీ రిమైనింగ్ ఉంది కదా కోకోపిట్, రిమైనింగ్ దీంట్లో తీసి 2 సీడ్స్ నాటేస్తా. వస్తుందో రాదో చూద్దాం. ఒక ముక్కన రాదా, ఒకటి ఇలాను ఒకటి ఇలాను పెట్టేస్తా. చూద్దాం. ఈ కాటన్ మొక్కల కోసం నేను ఎంత కష్టపడుతున్నాను అనుకుంటున్నాను. సో మొక్కలు నాటడానికి ఇక్కడ ఏం శాండ్ ఫ్రీగా దొరకదు. ఇండియాలో అయితే ఏడబడతాడో మొక్కలు వేసేయచ్చు. మనకు మంచిగా స్థలం ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఏం లేదు. శాండ్ బ్యాగ్ తీసుకున్నా. శాండ్ బ్యాగ్ అయితే ఒక బ్యాగ్ $10 అరౌండ్ 900 రూపీస్. ఇండియాలో 900 పెడితే ఇంత పెద్ద మొక్కలు వస్తాయి కదా. డైరెక్ట్ ఇట్లా గుంత తీసి పాతేయచ్చు గుంతలా. బట్ ఈ చూడండి బ్యాగ్ చూపిస్తా. ఇదన్నమాట ఈ బ్యాగ్. $10 కాస్కోలో తీసుకున్న శాండ్ బ్యాగ్. ఈ శాండ్ దీనిలోకి మార్చుకొని కొంచెంగా తీసుకొని ఏమేమి మొక్కలు కావాలో అవి వేసేసుకుంటున్నాను అనమాట. సో ఇంత తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 సీడ్స్ వేసేస్తా. ఇలా ఒకటి నాటి ఇది బోర్లో నాటుతా. ఒకటి ఒకలాగా నాటేసిన. సో దీనికి సేమ్ కొన్ని వాటర్ పోసేసి లైట్గా వాటర్ పోసేసి అంతే. వాటర్ స్ప్రింకిల్ చేసుకొని అంతే. ఓకే, బాయ్. పార్ట్ 2లో చూడండి మొలకలు వచ్చాయా లేదా అనేది. పార్ట్ 2లో చూపిస్తాను. బాయ్. చూద్దాం ఇది ఎన్ని డేస్కి వస్తాయో అప్పుడు మళ్ళీ పెడతాను వీడియో కంటిన్యూషన్. థ్యాంక్ యూ, బాయ్.